India, India's biggest abroad education fair, February 26, Fortune Murali Park, Vijayawada. ఆపదలో ఆదుకున్న వారిని, ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టిన వారిని ఎవరూ మర్చిపోరు. మానవతా సాయం పొందిన వారు అన్ని వేళలా తమ విశ్వాసాన్ని ప్రకటిస్తూనే ఉంటారు. అయితే అందరూ అన్ని రకాలుగా అలా ఉంటారని చెప్పలేం. ఇక మూగజీవాలైతే ఆప్యాయంగా దగ్గరికి తీస్తే చాలు, అవి ఎప్పటికీ వారిని మర్చిపోవు. వారికి దగ్గరగా ఉండాలనే కోరుకుంటాయి. వారిని చూడగానే ఎంతగానో పొంగిపోతాయి, పరవశంతో ఊగిపోతాయి. అవి జంతువులైనా పక్షులైనా. ఎక్కడో గాయంతో పడి ఉన్న ఓ పక్షికి వైద్య సేవలు చేయడంతో పాటు ఆప్యాయంగా చేరదీసి ఆహారం అందించిన అతను దానికి దైవంలా కనిపించాడు. ఎల్లప్పుడూ అతన్ని నీడలా అనుసరిస్తూ కంటికి రెప్పలా చూసుకుంటోంది ఆ పక్షి. చిత్రంగా అనిపించినా ఇది నిజం. ఆ వివరాలేంటో తెలుసుకోవాలంటే ఉత్తరప్రదేశ్కు వెళ్లాల్సిందే. అదో చిన్న గ్రామం, పేరు మంకా. ఉత్తరప్రదేశ్లోని అమేధి సమీపంలో ఉంది. ఆ ఊరికి చెందిన మహమ్మద్ ఆరిఫ్ అనే వ్యక్తి ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నారు. కొద్దో గొప్పో అతనికి పొలం ఉన్నా ఎక్కువగా వ్యవసాయ పనులకు వెళ్తూ ఉంటాడు. ఎప్పటిలాగే ఆ రోజు కూడా అతను పొలం వెళ్ళాడు. పనుల్లో నిమగ్నమయ్యాడు. కానీ ఎక్కడో మూలుగులాగా వింత శబ్దం వినిపించింది. ఆగి చూశాడు. ఏమీ కనిపించలేదు. మళ్ళీ తన పనిలో తాను మునిగిపోయాడు. కొద్దిసేపటికి మళ్ళీ ఏదో వింత శబ్దం. ఆగి అంతా పరికించాడు. కొద్ది దూరంలో ఏదో కొట్టుకుంటున్న దృశ్యం కనిపించింది. అంతే, చేతిలో ఉన్న పనిముట్లను అక్కడే పడేసి పరుగున అక్కడికి వెళ్ళి చూశాడు. ఒక కొంగ కాలికి తీవ్ర గాయంతో ఎంతో ఇబ్బంది పడుతోంది. కాలి నుండి రక్తం కారుతోంది. అందుకే మూలుగుతోంది. ఆ కొంగ పరిస్థితికి అతని జాలిగుండె కరిగిపోయింది. ప్రాణం ఎవరిదైనా ప్రాణమే కదా అనుకున్నాడు. వెంటనే దాన్ని ఇంటికి తీసుకువెళ్ళాడు. ప్రాథమిక చికిత్సలు అందించాడు. కట్టుకట్టాడు. కొద్దిగా ఉపశమనం లభించింది. ఆప్యాయంగా చేతులు నిమురుతూ ఆహారం పెట్టాడు. దానికోసం ప్రత్యేకంగా ఒక పంజరాన్ని చేయించి అందులో పెట్టాడు. గడ్డిపరిచాడు. నీటి గిన్నె ఉంచాడు. దానికి ఆకలైతే అతను తట్టుకోలేకపోయేవాడు. అలా కొన్నాళ్లు గడిచిపోయాయి. మహమ్మద్ ఆరిఫ్ సపర్యలతో ఆ కొంగ కోలుకుంది. ఎగరగలుగుతోంది. అంతే, పంజరం నుండి బయటికి తీసి దాన్ని స్వేచ్ఛగా వదిలేశాడు. కానీ అది అతన్ని వదిలి వెళ్ళలేదు. మహమ్మద్ ఎక్కడికి వెళ్తున్నా వెనకనే అనుసరిస్తూ వెళ్తోంది. ఎక్కడ ఆగితే తాను అక్కడ ఆగిపోతోంది. आगे हो जाओ। हाँ चल अपने जा। అది అల్లాటప్పా కొంగ కాదు. 5 అడుగుల ఎత్తు, 8 అడుగుల రెక్కలు కలిగి ఉన్న అతిపెద్ద కొంగ. ప్రేమగా దానికి బచ్చా అని పేరు పెట్టుకున్నాడు. ఆపత్ సమయంలో తన ప్రాణాలు కాపాడిన అతనంటే దానికి వల్లమాలిన అభిమానం. అతను ఎక్కడికి వెళ్తున్నా సరే పెద్ద పెద్ద రెక్కలను ఆడిస్తూ అతనికి రక్షణలా వెంట కదులుతూనే ఉంటోంది. ఆ ఊరి వారికి అది తెలిసిందే. కానీ కొత్తవారెవరైనా ఆ ఊరు వస్తే అదొక విచిత్రంలా అనిపిస్తుంది. వినోదాన్ని పంచుతుంది. అప్పుడప్పుడు అతని భుజం మీద వాలి అపార ప్రేమతో ముద్దాడుతుంది. దాని ప్రేమకు అతనూ పొంగిపోతాడు. పక్షి కనిపిస్తే వేటాడి కాల్చుకు తినేవారున్న ఈ రోజుల్లో భూతదయతో వ్యవహరించేవారు బహు అరుదు. వారిలో ప్రథముడు మహమ్మద్ ఆరిఫ్.